అందరికీ నమస్కారం. నా పేరు స్వప్నిల్ నేను మహారాష్ట్ర బుల్డానా డిస్ట్రిక్ట్ ప్లేస్ మహారాష్ట్ర 2016 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. మన ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో వచ్చిన తర్వాత మొదటి గుంటూరు అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేయడం, తర్వాత సబ్ కలెక్టర్ మున్సిపల్గా, తర్వాత కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా, అలాగే తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫైనల్గా శ్రీకాకుళం కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా నిన్న ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం చార్జ్ తీసుకున్నాను. ఈ జిల్లా నుంచి ఇంకా చాలా తెలుసుకోవాలి, బట్ కానీ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారమే వ్యవసాయ పరంగా ఈ జిల్లా చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ ముందుగా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. ఇది కాకుండా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. నేను సొంతంగా గత ఒక 4 సంవత్సరం నుంచి ఎంఈడి అంటే పట్టణాభివృద్ధి శాఖలో పనిచేశాను. కాబట్టి న్యాచురల్గా సిటీ డెవలప్మెంట్ దీంట్లో శ్రీకాకుళం కానీ, పలాస కానీ, ఇంకా ఇతర మున్సిపాలిటీస్ కానీ దీంట్లో కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ మన ఖరీఫ్ సీజన్ అతి త్వరలో రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సాగునీటి కానీ, తర్వాత డీసీటింగ్ ఆఫ్ కెనాల్స్ కానీ దీని మీద దృష్టి మనం పెట్టాము. త్వరలోనే మన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో మాట్లాడి రివ్యూ తీసుకుని ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి, అలాగే మన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న మినిస్టర్ సార్ కానీ, అలాగే ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళతో మాట్లాడి మన గవర్నమెంట్ ప్రయారిటీస్ బట్టి, లోకల్ ప్రయారిటీస్ బట్టి మనం ఒక షెడ్యూల్ ఆఫ్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ ప్రతి ఒక్క టాపిక్ వారీగా తయారు చేసుకొని మీడియా వ్యక్తులతో కూడా సమయంతో వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని ముందుగా వెళ్తున్నాను. డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలకి అందరికీ నమస్కారం. దయచేసి మీరు కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అభివృద్ధికి, అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అంశంలో మీరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఒక పాజిటివ్ రకంగా పార్టిసిపేట్ చేస్తే ఆ పాజిటివ్నెస్ మన మీడియా మిత్రుల ద్వారా నా దగ్గర కూడా, అలాగే మన ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రివ్యూ సిస్టమ్ ప్రతి సోమవారం మనం ఈ కార్యక్రమం పెడతాం. దీంట్లో కూడా మీరు ఆ పాజిటివ్ ఇన్పుట్స్ మనకి ఇవ్వగలిగితే చాలా మంచిది. మనం ఒక కుటుంబం లాగా అందరూ దయచేసి మనం పనిచేస్తాం. ఖచ్చితంగా ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి, బట్ కానీ అందరూ మాట్లాడి కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది. అది నా అభిప్రాయం. ఈ ఇష్యూస్ మనకి అంటే నాకు 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి జనరల్ ఇష్యూస్ మీద, అదే ల్యాండ్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే అక్రిడిటేషన్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, ఖచ్చితంగా మనం మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. మీరు నాకు పర్సనల్గా కూడా మీరు నాతో మాట్లాడచ్చు, అంటే ఫోన్ ద్వారా మాట్లాడచ్చు. లేకపోతే ఒకవేళ నేను బిజీగా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను, అప్పుడు దయచేసి నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఓకే, నా చేసిన ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ఎలా ఏదైనా చెప్పాలంటే ఖచ్చితంగా